హలో అందరికీ తమిళలో చూసారు కదా విలేజ్ వైబ్స్. మేమైతే దివాళీకి హాలిడేస్ వచ్చాయని మళ్ళీ మా ఊరికి వచ్చేసాము. ఈ వీడియోలో అయితే మేము ఒక ఊర్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పచ్చని పొలాల మధ్యలో నడుస్తుంటే ఆ స్వచ్ఛమైన చల్లని గాలి మనకి తాకుతుంటే ఆహా, నిజంగా బాగుందండి. ఈ వీడియోలో అయితే మేము ఊర్లో ఎంత బాగా ఎంజాయ్ చేసేమనేది నేను మీకు చూపిస్తాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా, రండి మాతో పాటు చూసేయండి. సో ఫైనల్గా మేమైతే అందరం కలిసి వచ్చేసాము. అదేంటంటే చూడండి, దూరం నుంచి చూస్తే ఏంటబ్బా ఇది పొద్దులాగా ఏదో షెడ్ లాగా ఉంది అని అనిపించింది. కానీ లోపలికి వెళ్ళి చూసాము, అస్సం ఉందండి. అదే బీరకాయ తోట. మేమైతే లోపలికి వెళ్ళాము, చాలా బాగుంది, ఫుల్ నీడగా ఉంది, దాంతోపాటు చల్లగా కూడా ఉంది. బీరకాయ తోట మా అన్నయ్య వాళ్ళు దీన్ని పండిస్తారు. సో ఇది ఫైబర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఉంటుంది. సో హెల్త్కి అయితే చాలా మంచిది, ఈజీ డైజెషన్ అవుతుంది, ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి.
దాని పక్కనే బిట్టర్ గార్డ్ కాకరకాయ తోట ఉందండి. సేమ్ ఇది కూడా మొత్తం గ్రీనరీ తీగల్లాగుంది. నిజంగా దాని మధ్యలో వీటి మధ్యలో నడుస్తుంటే మొత్తం మన చుట్టూ గ్రీనరీ మొత్తం చుట్టుకున్నట్టుందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. కోర్స్ కాకరకాయ అంటే చేదు ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడరు, ఈవెన్ నేను కూడా. కానీ ఆ రోజైతే మేము బీరకాయలు ప్లస్ కాకరకాయలు కూడా తీసుకొని వచ్చాము. సో మార్నింగ్ నుండి ఫామ్లోనే తిరుగుతున్నాం కాబట్టి కుకింగ్కి కావాల్సినవన్నీ తెచ్చేసుకొని మేము అక్కడే కుకింగ్ చేసుకొని అక్కడే తినేసాము. నిజంగా వాటి మధ్యలో తింటుంటే ఆ వెదర్ నిజంగా చాలా బాగా అనిపించిందండి. నేచర్తో పాటు ఇంకా మా ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసి అట్ లాస్ట్ ఇంటికైతే మేము వచ్చేసాము. మా బిట్టు చూడండి మా కోసం ఎంత ఎదురు చూస్తుందో.